అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వారికి మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేషరాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. సో మొట్టమొదట మనము లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే మనకి ఇక్కడ శుక్రుడు ద్వితీయ అధిపతి అవుతాడు. మేష లగ్నం వారికి మేష లగ్నాధిపతి కుజుడు అవుతాడు. అయితే ద్వితీయంలో ఉన్న శుక్రుడు తన ద్వితీయ రాశిలోనే వస్తాడు కాబట్టి ఇక్కడ కుటుంబ సౌఖ్యంకైనా కానీ, వైవాహిక జీవితంలో అయినా కానీ, ఫైనాన్షియల్ గెయిన్స్ అయినా కానీ, అటు లవర్స్కి కూడా మంచి సమయం అనే చెప్పొచ్చు ఇప్పుడు. సో అలాంటి వాటిల్లో కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి మేష లగ్నం వారికి ద్వితీయాధిపతి అవుతాడు శుక్రుడు, అలాగే సప్తమాధిపతి కూడా అవుతాడు శుక్రుడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ, అటు ఏమంటారు, ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ, ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా కానీ, ఏ ఉద్యోగం అయినా కానీ, పర్టికులర్గా ఈ రంగంలో ఉన్న వారికని కాదు కానీ ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయాధిపతి ద్వితీయంలో వచ్చాడు కాబట్టి కొద్దిగా ఏంటంటే నవ దంపతులకి కొద్దిగా అండర్స్టాండింగ్ ఇష్యూస్, లేదా కొద్దిగా అట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఇద్దరి మధ్యలో కొద్దిగా ఆ విభేదాలు వస్తాయి తప్ప పెద్ద మార్పులు అయితే ఏమీ ఉండదు. కాకపోతే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సప్తమాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. కుజ శుక్రుడు అలాగే మన
జన్మ జాతకంలో కుజుడు కనుక మంచి ప్లేస్‌లో ఉన్నాడు. మంచి ప్లేస్‌లోనంటే తన సొంత రాశిలో అయినా లేదా మిత్ర రాశిలో అయినా ఉన్నట్టయితే మటుకు ముఖ్యంగా ప్రేమికులకి చాలా మంచి సమయం అనే చెప్పొచ్చు. అలాగే నవదంపతులకి కూడా కొద్దిగా అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ వచ్చినా కానీ ఇది మంచి అట్రాక్షన్ టైమ్ ఆఫ్ పీరియడ్ కాబట్టి ఇక్కడ కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఉంటారు కదా! అంటే చిట్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో ఉంటారు కదా! వీళ్ళకి కూడా ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉంటాడు కాబట్టి, అలాగే వీళ్ళకి పర్సనల్‌గా జాతకంలో చూసినట్టయితే కుజుడు బాగా చక్కగా ఉన్నాడు. అలాగే గురువు కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉన్నాడు అనంటే, జన్మ జాతకంలో ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ రంగంలో అంటే డబ్బులు లేదా ఎప్పుడైనా చాలా ఎప్పుడూ బాకీ పడ్డ డబ్బులన్నీ వాపస్ రావటము. లేదా ఏమంటారు ఫైనాన్షియల్ రంగంలో ఇంక్రీజ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి, లేకపోతే కొత్తగా చిట్ ఫండ్స్ పెట్టాలి, కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అని అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ట్రాన్సిట్ అనే చెప్పొచ్చు. అయితే కొద్దిగా ఎవరికైతే ఈ కుజుడు, శుక్రుడు, గురువు సరిగ్గా లేరు అంటే మెయిన్‌గా ఏంటంటే మనకి గురువు ఫైనాన్షియల్ ప్లానెట్ అన్నమాట. ఆ ఫైనాన్షియల్ ప్లానెట్ సరిగ్గా లేదు, లేదా మనకిప్పుడు నడుస్తున్న దశలు సరిగ్గా లేదు అనంటేనే దెబ్బ కొడుతుంది. సో, అలాంటి వారికి మీరు పర్సనల్‌గా చూసుకుంటే చాలా మంచిది. పర్సనల్‌గా చూసుకోలేరు అనంటే మటుకు ఖచ్చితంగా ఎవరన్నా జ్యోతిష్యుల్ని చూయిస్తే మటుకు చాలా మంచిది. మీకు ఖచ్చితంగా మంచి రెమెడీస్‌తో నేనైతే మీకు చెప్తాను. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఎటువంటి వాళ్ళకైనా గానీ వాళ్ళ జన్మ జాతకంలో గురువు సరిగ్గా లేదా, శుక్రుడు సరిగ్గా లేదా, కుజుడు సరిగ్గా లేదా ఇవంతా ఇమ్మెటీరియల్. అవన్నీ పక్కన పెట్టినా కానీ మీకు స్పెసిఫిక్‌గా డబ్బులు అందరికీ డబ్బులు అవసరమే కాదనట్లేదు. కానీ కొద్దిగా చిక్కుల్లో ఉన్నాయి. చిక్కుల్లో పడ్డారు. లేదా అవసరానికి డబ్బులు అందట్లేదు. మనకి ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా అయిపోతున్నాయి. ఇవన్నిటికి చిన్న చిన్న చిట్కాలతోని, చిన్న చిన్న రెమెడీస్‌తోని చాలా తక్కువ ఖర్చుతోనే మంచి ఫలితాలైతే వస్తాయి. సో, ఇప్పుడు నా చేతిలో చూస్తున్నది ఇదేంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో, ఇది ఎవ్వరైనా ధరించొచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటది. ఇక్కడ గ్రీన్ అవెన్స్‌రిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లనమాట ఇది. గ్రీన్ అవెన్స్‌రిన్ ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే యెల్లో సఫైర్, ఇది చూసినట్టయితే బ్లూ సఫైర్, ఇదైతే పర్పుల్ ఎవెన్షన్. సో, ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలుంటాయి గదా! ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్స్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే, మన ఎనకాల ఉంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలుంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే, మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర
అంటే రూట్ చక్రం అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకుండా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే గదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి ఈ మ క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.